హాయ్ బ్రో. నమస్తే బ్రో. బ్రో 'బిగ్ బాస్' చూస్తున్నారా? చూస్తున్నాను బ్రో. ఎలా అనిపిస్తుంది? నిన్నటి ఎపిసోడ్ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఓపెన్ చేయగానే ఫస్ట్ వాళ్ళంతా ఏదో ఫ్యామిలీ వీక్ అని అనుకోని ఖుషయ్యారు అందరూ. తనుజ గాని, దివ్య గాని అంతా కూడా ప్రిపేర్ అయ్యి మనం పేరెంట్స్ వస్తున్నాయి గానీ బిగ్ బాస్ మంచి ట్విస్ట్ ఇచ్చిండు. అది పేరెంట్స్ వీక్ కాదు, ఇది గేమ్స్ వీక్ అని మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయ్యడం చాలా బాగా అనిపించింది. గేమ్ కూడా మస్తు ఆడిరన్న. అంతకుముందు ఒకటి నాకు బాగా అయితే అనిపించింది. అయితే 'రీతూ చౌదరి' నిన్న చేసింది కరెక్టేనా సంచాలక్‌గా? కరెక్ట్ కాదు. నిజంగా ఒప్పుకుంటున్నా. నాకైతే రిచ్ చౌదరి చేసింది తప్పు. ఏదో తను 'దిగం పోరు' కొద్దిగా ఫేవర్ చేద్దామన్న టైప్‌లోనే కొద్దిగా రాంగ్ స్టెప్ ఏసిన ఫీలింగ్ అయితే నాకు అంటే కనిపించిందన్న. కొద్దిగా కాదు, గేమ్ రూల్స్ మొత్తాన్నే మొత్తం మార్చేసింది. మార్చేసారు. నువ్వు అన్నది కాదన్నా, అది రౌండ్‌గా ఏసి స్క్వేర్‌గా ఏసిర్రు గదా! ఎందుకేసిర్రు? బయటకి అవుతానే కదా ఏసింది. సో, కావాలని ఒకసారి 1 ఛాన్స్ అంటది, సెకండ్ ఛాన్స్ అంటది. నిజంగా తనైతే బ్రాండ్ విషయానికి ఈ సాటర్‌డే మొత్తం తనకు మామూలుండదు. నిజంగా నాగార్జున అయితే మంచిగా ఊచకోత అంటే వార్నింగ్ ఇస్తాడు. 'నాగార్జున' గారి చేతుల్లో ఈసారి 'రీతూ' వాసిపోయిద్దంటారా? ఈసారి అయితే రీతుకైతే చెంపదెబ్బ పలుకుతాయి నాగార్జున గారి చేతుల్లో. ఎందుకంటే ఒకసారేమో నిఖిల్‌కి ఏమంటది, నో అంటది. అంటే నువ్వు ఔట్ ఆఫ్ వెళ్ళిపోయాను కాబట్టి తీసేసినా అంటది. మరి తనుజ అడగగానే మళ్ళీ లోపల తీసుకుంటది. ఇక్కడ కూడా తనుజ కూడా ఇంత డబుల్ గేమ్ ఆడిందంటనా. నిఖిల్‌ని బయట తీసేయగానే ఎందుకు చేస్తున్నావు అన్నది. తర్వాత తనకి కాంపిటీషన్ రాగానే ఓకే సైలెంట్ అయిపోయి తనుజ సేఫ్ అంటాలకే నిఖిల్ బయటకి పంపించింది. సో, అది క్రేజీ అనిపించింది. ఎట్టకేలకైతే రీతు చేసినంత బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు అయినా. నాకు బాగా నచ్చింది నిన్న ఎపిసోడ్ అంటే. అయితే నిన్న 'కళ్యాణ్' గేమ్ ఎలా అనిపించింది? 'కళ్యాణ్' కూడా సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడు లేదు. అంటున్నారు. లేదు. కళ్యాణ్ సేఫ్ కాలేదు. సేఫ్ గేమ్ ఏమి ఆడాడు. ఎటువంటి తప్పు చేయలేదు. చూడన్నా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను ఏమనుకున్నాడంటే సుమన్ శెట్టి చిన్నగున్నాడు. అంత హైట్ ఎయలేడు కాబట్టి తను ఒకటి ఏమనంటే, "అన్న ట్రై అయితే చెయ్యు. లైన్ లేకున్నా పర్లేదు. కానీ స్ట్రెయిట్‌గా రావాలనుకున్నాడు." కానీ సుమన్ శెట్టి తెలుసు కదా! తను ఆటల్లో ధీరుడైన. సో, ఈవెన్ తన ఎవరు సంజన ఢీ కొట్టి కూడా డబ్బులేయడం చాలా బాగుంది. సో, ఇద్దరు ఈక్వల్‌గా ఏసిర్రు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అటువంటి పరిస్థితి ఎవ్వడు ఏం చేయలేడు. సో, డ్రా తను ఏం చేస్తాడంటే ఇవ్వాల్సింది గదా! డ్రా ఇచ్చినా కూడా వర్కౌట్ అయ్యేది. కానీ నాకు పాయింట్ ఆఫ్ ఏమంటే మళ్ళా గేమ్ అదే పెడతారు. సో, మళ్ళా సంచాలకులు చేంజ్ చేస్తారు. సో, అప్పుడు సంచాలకులకు బ్యాడ్ నేమ్ వస్తది కాబట్టి తను చేసాడంటే, సో, అన్ని స్క్వేర్ పరంగా చూసుకున్నాడు. అది ఓకే ఉంది. డబ్బు పరంగా చూసుకున్నాడు. అది ఓకే ఉంది. సో, లాస్ట్ ఫైనల్ ఏం చెప్పిండంటే, సో, కొద్దిగా స్టేట్ లేదు విషయంలో ఎవరైతే స్టేట్ లేరో వాళ్ళని తీసేస్తాడు. కానీ తనైతే 100% చేసాడు. కానీ చెప్పిన మాట ఏంటంటే, మోటివేషన్ చెప్పడం కోసం ఒక మాట చెప్పాడు. స్టేట్ లేకుండా పర్లేదన్నాడు. కానీ ఆ ఇద్దరు ఈక్వల్‌గా వచ్చేసరికి ఏం చేశాడంటే ఇగ స్టేట్ ఎవరుంటే వాళ్ళని ఇప్పుడు నిజంగా అవునని కాదన్నా గేమ్ ఇది ఎవరైనా సరిగ్గా ఆడతారన్న. కొద్దిగా ఏదైనా ఫాల్ట్ ఉంటే తగ్గిస్తారు. ఇక్కడ కూడా సుమన్ శెట్టి తప్పేం లేదు. తను 100% గేమ్ ఆడిండు. సో, మన ఎవరు కళ్యాణ్ అయితే తన వర్క్ తను చేసిన ఆ ప్లేస్‌లో ఎవరేం చేయలేరన్న. ఆ కళ్యాణ్ తప్పు లేనే లేదు. ఆ కళ్యాణ్ తప్పు లేనే లేదు. అది ఎవరేం చేయలేని పరిస్థితి ఆ ప్లేస్‌లో. ఓకే. 'తనుజ' గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ అయితే ఫ్లాప్ అన్న. అట్టర్ ఫ్లాప్ నేను చెప్తున్నా కదా! నాకైతే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి అన్న, ఏమంటది, నిన్న నామినేషన్ చేసినప్పుడు ఎవరితో అన్నాడు, గౌరవ్‌తో అన్నది. ఓకే. గేమ్ ఉన్నప్పుడు కొద్దిగా సెంటిమెంటల్‌గా ఉంటావు. గేమ్ లేనప్పుడు ఓవర్ యాక్టింగ్ అంటావు. మరి నువ్వు చేసిందేం తల్లి నాకర్థం కాదు. ఆయన భరణి గారి దగ్గర మంచి సెంటిమెంట్ ఉన్నప్పుడేమో నాన్న అని మీదకొస్తావు. లేకుంటే భరణి సార్ అంట. మిగతాలేమో నాన్న అంటది. అంటే అవసరం ఉన్నప్పుడేమో నాన్న, అవసరం లేనప్పుడేమో సారు. సో, నిజంగా చెప్పాలంటే తను ఫేక్ గేమ్ ఆడుతుంది. జెన్యూన్‌గా చెప్పాలంటే తను 100% ఫేక్ గేమ్ ఆడుతుంది. చూడండి అన్న, ఈరోజు గేమ్ కూడా నాకు పెద్దగా ఏమి అనిపియలేదు. సో, తను సేఫ్ అయిపోయింది. రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు నాకైతే అంత కరెక్ట్‌గా తను గేమ్ ఆడిన ఫీలింగ్ అయితే కనిపియలేదు. అయితే ఇప్పటిదాకా 'ఇమాన్యుల్' గారు అసలు నామినేషన్‌కే రావట్లేదు. ఓకే. అసలు మేబీ ఆయన నామినేషన్స్‌కి వస్తే లాస్ట్ టైమ్ 'ఆట' సందీప్ మాస్టర్ వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు అన్న, ఒకటి చెప్తా. 'బిగ్ బాస్' చరిత్రలో ఇప్పుడు కూడా మీరు ఏ బిగ్ బాస్ తమిళ్, కన్నడ అన్ని ఏ బిగ్ బాస్ చూసుకోండి. 'బిగ్ బాస్' చరిత్రలో ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ 9 వీక్స్ వరకు నామినేట్ కాకుండా ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ గూగుల్ కొట్టి చూడండి, ఆయన ఏకైక వ్యక్తి ఇమ్మానుయేల్. చరిత్రలో నేను ఉండను కాదు, నా పేరు మీద చరిత్ర ఉంటది అన్నట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమ్మానుయేల్ అన్నమాట. తన వే ఆఫ్ గేమ్ గాని, తను ఆడుతున్న విధానం గాని సో నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఎవరు ఎప్పుడన్నా ఇమ్మానుయేల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదని, నువ్వు ఒక్కసారి బయటికెళ్ళి ఇదే కెమెరా పట్టుకొని బయటికెళ్ళు. ముసలోళ్ళు చెప్తారన్న ఇమ్మానుయేల్ గేమ్ ఏందని, తన సత్తా ఏందనేది. అయితే అది కాదన్నా. నిన్న ఆ! గేమ్ ఆడిండు. గేమ్ కాదు గానీ భరణ్‌తో డిస్కస్ చేసిండు. సరే మా ఇంటి చిన్నగున్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళము, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చెప్తుంటే మైండ్ ఎగిరిపోయేది నాకు. ఇది కదా వీడు నిజమన్నా రైతు బిడ్డ. ఇట్లాంటి రైతు బిడ్డలు మనకి ఎంకరేజ్ చేయాలి. రైతు బిడ్డనా, నిజమైన బ్లడ్ ఉన్నాడన్న, కష్టపడి పైకొచ్చినవాడనా, ఇమ్మన్నెలకి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అయితే 100% కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. అయితే 'ఇమాన్యుల్' రైతు బిడ్డ అన్నప్పుడు లాస్ట్ టైమ్ 'పల్లవి ప్రశాంత్' అప్పుడు కూడా ఇదే మాట అన్నావు. నువ్వు పాదయాత్రలు చేసావు ఎందుకు? తోటి పోల్చాల్సిన అవసరం లేదు. సో, తను నిజం చెప్తున్నా, ఇద్దరు రైతు బిడ్డలే. కానీ నేను చెప్తున్నా, ఆయన గెలిచిన తర్వాత చేసిన చేయలే పక్కనట్టు. కానీ గేమ్ పరంగా నచ్చింది. మేము ఆయనకు ఓటేసాము. తన కోసం త్యాగాలేసినాము, గెలిపించినాము. ఇక్కడ ఇమ్మన్నెల్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. చూడు ఎన్నో విధాలుగా తన 'జబర్దస్త్' అనే, 'ఢీ షో' అని ఎన్నో షోలు చేసుకుంటా చాలా కిందకెళ్ళి నిజమైన రైతు అన్న. తను కూరగాయలు అమ్ముకుంటా ఇంటింటి తిరిగి చూడ ఒక మాట ఏంటంటే డ్రెస్ వేసుకునేటప్పుడు గౌరవ్‌తో అంట, "అరే నేను బ్లాక్ ఉన్నా, నాకు షర్ట్ కూడా బ్లాక్ ఇస్తే నేను అసలు ఏం కనిపియరా" అని చెప్తాడు. అంటే
ఎంత తగ్గింపు తత్వం, ఎంత హూనతనం అక్కడ కనిపిస్తుంది అనమాట. ఏం లేకుండా సరే కాళ్ళ మీద కాలేసుకుని తిరిగి బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్నా తగ్గించుకొని ఉండే తత్వం ఉన్నటువంటి ఇమానుయల్ బెటర్ కదా అనిపించింది నాకైతే. అయితే భరణి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? భరణి సార్ కష్టం సార్, మీరు ఏమో అనుకున్నాం సార్, మీరు ఇంకా కూడా కళ్ళు తిరగకపోతే సుమన్ శెట్టి విషయంలో, డబల్ రొట్టె విషయంలో అందరు పోరాడు, తనుజ పోరాడి, దివ్యజ్ పోరాడింది. నీకు సుమన్ శెట్టి అంత ఫ్రేమ్ ఉన్నప్పుడు అక్కడ వాయిస్ పెంచుంటే కళ్యాణ్ ఏమైనా డిస్టర్బ్ చేంజ్ చేసుకునేవాడు కదా. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత నేను అర్థం అనుకున్నా, అరవలేకపోయినా ఎందుకు సార్? మేమైతే కోరుకోవట్లేదు, యాజ్ ఎ మెగా అభిమానిగా మేమైతే మాకు నచ్చట్లేదు. మీరు గేమ్ ఆడండి, స్టాండ్ తీసుకోండి, మాట్లాడండి. సో నాకైతే అంత కానీ ఒక విషయం అన్న, నిన్న ఎపిసోడ్ చూసిన దివ్య భరణి గారు పిలుచుకొని ఇట్లా మసాజ్ చేపిస్తుంది చూడు, నాకైతే నచ్చలేదు. దివ్య గారు అంటే తన గేమ్ బాగా ఆడతా కానీ ఒక పెద్ద స్థాయి పట్టుకుని అట్లా ఆ రకం చేయడం నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అని ఫీలింగ్ అనిపించింది. ఓకే, అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? ఇక ఎవరంటే ఇక నాకైతే పెద్దగా ఏం అనిపించట్లేదు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేనైతే అంత మీ టాప్ 5 ఎవరు? 100% సుమన్ శెట్టి, ఇమానియల్, తనుజ, కళ్యాణ్, రీత చౌదరి, డిమన్ పవన్. 6 అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ.